జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రోడ్డు ఉన్న వైపే డోర్ పెట్టాలా అంటే కంపల్సరీ కాదంటాడు శాస్త్రంలో. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు మహర్షులు, మొట్టమొదట మనం చేయవలసింది మనకు ఏ దిక్కు బలంగా ఉంటుందో అక్కడ డోర్ పెట్టండి, తర్వాత దొడ్డిదోవగా రోడ్డు వైపు పెట్టండి. ఒకవేళ మనకే ఆ రోడ్డు ఉన్న వైపు బలం ఉందనుకోండి, అక్కడ తప్పనిసరిగా ఆ రోడ్డు దగ్గర ఉండేటువంటి డోర్ ఏదైతే ఉంటుందో ఆ గృహానికి అది బలమైన పొజిషన్, ఉచ్చ స్థానం అని కూడా కాదు, బలమైన పొజిషన్లో మనం అక్కడ డోర్ పెట్టుకుంటాం. తత్ఫలితాలు అనేవి శుభంగా ఉంటాయి. మనకు అది బలం లేదు కానీ రోడ్డు ఎదురుగుండా కదా అని చెప్పి డోర్ పెట్టామనుకోండి, ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. కనుక మనకు బలమైన స్థానంలో డోర్ పెట్టాలి. ఉదాహరణకి ఒక పేరు ఉంది, లక్ష్మి అనే పేరు. వాళ్ళు దక్షిణం రోడ్డు ఉన్న స్థలం తీసుకున్నారనుకోండి, ఆ లక్ష్మి అనే పేరుకు లా అనే అక్షరానికి ఎవర్గు అయింది కాబట్టి అది ఉత్తర భాగం కాబట్టి దానికి 5వ వర్గు దక్షిణ భాగం అనేది శత్రువర్గు కాబట్టి అక్కడ సింహద్వారం మంచిది కాదు దక్షిణంలో. అప్పుడు ఏం చేస్తాం, మనం దక్షిణ ఆగ్నేయం నుంచి లోపలికి వస్తాము, తూర్పు సింహద్వారం పెడతాం. బలంగా తూర్పు వైపున ద్వారం ఉంటుంది, ఈ దక్షిణం వైపున దొడ్డిదోవ పెట్టుకుంటాం. దక్షిణం వైపున దక్షిణంలో కాకుండా కొంచెం ఆగ్నేయం దిక్కు దగ్గరగా ఉండేట్టుగా చేసి వంటగదిలోంచి దొడ్డిదోవకి ఒక వాకిలి పెడతాం. అంతేగాని మాకు దక్షిణం రోడ్డు వచ్చింది, నాది లక్ష్మి పేరు, నేనేం చేయాలో అర్థం కావట్లేదని భ్రమపడటం మంచిది కాదు. కనుక రోడ్డు ఉన్న వైపు డోర్ పెట్టాలి, కానీ మనకు బలం ఉందా లేదా చూడాలి. అప్పుడు అది సింహద్వారం చేయాలా ఉపద్వారం చేయాలా నిర్ణయం చేసి ఆ ప్రకారంగా నిర్మాణాన్ని చేపట్టుకుంటాం. మంచి పద్ధతి. అదేవిధంగా ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా కూడా వాస్తు సూచనలు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.